శంకరాన్న రానే వచ్చిండు కదా. చిక్కుడుకాయ ఎట్లనే? చిక్కుడుకాయ 60 కిలో. 60. వంకాయ? వంకాయ 15 రూపాయల పావు కిలో. టమాటా ఎట్లనే? టమాటా 120. నాబా 120 రూపాయల కిలోనా? దీనికన్నా చేపలు తెచ్చుకొని తిన్నాను అయ్యాం కానీ. అవే తిను, చేపలే తిను, ఏమవుతుంది? ఊరిని అవ గిట్లయితే ఏం కొంటామే? అప్పటిదాకా ఇంటింటికి పోయి అడుకొని తిన్నాను అయ్యాం. ఈ ఉల్లిగడ్డ నెవలు కానీ పెట్టిండ్రు ఏమో, కోసిన కొద్ది గోని నీళ్ళు వస్తలేవు. సాల్పాటు అమ్మాయి ఉల్లిగడ్డలు కోసి అయిపోయింది, టక్కన కూర అండు, మళ్ళీ అలా తేగిట్ట పెడతారు. నేను పోయి టక్క టక్క దానం చేసి వస్తా. కూర మొత్తం నువ్వు వేసుకొని తిన్నావా? గంజలు నేను కూరనే చేసిన. చేయలే. మరి నువ్వేం వేసుకొని తిన్నావే? తొక్క వేసుకొని తిన్నా. తొక్క? మరి ఇప్పుడు సేన్లకి ఏం కూర అడగతావే? కైకిల్లోలే పట్టంత మంది వస్తాను. వాళ్ళు మనిషికి ఇంత కూర వేసిన ఎంత అన్న కూర అయింది. కూర వేసిన ఎందుకు కూర గంగలక దండు గట్టిగా. ఎంత కుటుంబం చేసి మంచి పూట అందరికి వేస్తాం. ఏంటిదే ఇలా కూరేదే ఇంట్లో ఏమున్నాయనే అనడానికి? మరి నేనే వేసుకపోవాలనే. జర్సేపు ఆగు, రాజక్క చిక్కుడుగా ఉంచుతాంది, ఆయన వాళ్ళు ఇంత ఎత్తది. ఏవా రాజక్క? అడిగేలేదు, అడిగేనాక అలా నడుపుకోనా? రుద్దుకుంటే తానం చేసేవారికి అర్ధగంట. కూర ఉడికిందానే? కోడిగుడ్ల కూర అండినవేందే? కోడిగుడ్లు అయితే తీసుకపో. పత్తి చెల్లకి కోడిగుడ్ల కూర తీసుకపోతే జిట్టు కలుగుతుంది. మరి 2 కాకరకాయలు అయితే పోయి చెప్పిన పులుసు పెడతా. ఇక కోసుకుంటే తిన్నామంట. ఇప్పటికి లేట్ అవుతుందంటే కూర వద్దేమద్దు, అట్టన్న వేసుకొని పోతా. వాళ్ళు నపర కూర దేరా, అల్లది ఏదో వేసుకొని తింటా. శంకరావా పత్తేరా పోతాను, డబ్బా గిన్నెకి ఏం లేదు, అరుకుంటే ఇయ్యరాదు. నువ్వు వాటిని నీకు ఇంత కూర ఉంటే వేయవా? కవర్ ఇచ్చుడు ఎక్కువ ఉంటుంది, కూర కూడా వస్తారా అన్న? అవుతామని పో అమ్మ. తువ్వాలేది అమ్మ, పత్తెర పోయేస్తానే. కుందలు షికారికి రావాలి. ఉంటాయి రా, పచ్చి పొదల్లాలు ఉంటాయి. ఇవన్నీ పెద్ద సారులే కదా. ఇప్పుడు ఏం లేవురా, అన్ని అమ్ముకొని పోయి హైదరాబాద్ లో పెద్ద పెద్ద ప్లాట్లు కొన్నారట. రాజుగా పత్తి అయితే బాగానే వలిగింది కదా. పత్తిని ఏడేరిపోతాం. ఒక్కొక్కరు చేనులు అయితే మంచి ఆకులే కనబడే, మొత్తం పత్తే కనబడుతుంది. ఇదేంది పత్తి గిట్ల చెట్లకుంది? మరి ఎక్కడ ఉంటది అనుకున్నావు చిన్ని? పత్తెరుడు అంటే ఏదో కింద పడ్డెరుడు వచ్చి అనుకున్నా. అయినా పత్తి చెట్లను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదా చిన్ని? మా చూసిన కానీ దూరం నుంచి చూసిన, ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడలే. మరి ఇన్ని రోజులు పత్తి ఎక్కించలేదు అనుకున్నారా చిన్ని? భూమి టైలెక్క పత్తిని కూడా మిషన్ లో తయారైతారు వచ్చి అనుకున్నా. అందుకే చిన్న పిల్లలను అప్పుడప్పుడు చేన్ల పొంటి తిప్పాలమ్మా. అట్లా ఎగ్జిబిషన్ బిగ్ బిషన్ తీసుకోపోతే బూరు మీటాన్ని చూసి అదే పత్తి అనుకున్నారు. ఇంకా కలర్ పత్తి అనలే. ఓహో, పత్తి చెట్టుకైతే అన్నమాట. సద్దులు అటు నీడ పెట్టుకుందాం, దాన్ని ఈయన పెట్టిందా? మీ అవ్వేదిరా అత్తాన్ని చదువులు పట్టుకుని అత్తాను కానీ పెట్టరా. మీ అవ్వచ్చేదాకా ఆవిడా లేకుంటే ఆగులేదు, మనం తీసుడే పాలు పొంగిచ్చిలే. మరి బండల మీద పెట్టుండ్రా. కానీ ఈడ తిండి వద్దు, అటు తిండి అటు అడ్డుకు తిందాం. ఎండ వస్తుంది కొంచెం అయితే కారా ఏడా అమ్మ. ఇప్పుడు వచ్చినా మేము కూడా. ఎప్పుడు ఏరుతారు? ఎండ వెళ్ళి గుండు వీకింది కానీ కాంటుందా? ఉంది కానీ దొడ్డు కంటుంది, పెట్టుకుంటావా? కాంటుందా? మొల్లనుకుంది బావ, నేను నిన్ను ఇయ్యాలే. మొల్లారంకో బిల్లారంకో కానీ ఒక సంచి తీసుకోండి. మంచిగా యాస్టిస్ బాలింత లెక్కనే ఉన్నాయి అంత. ఇది ఇప్పుడు మేము ఎట్లా గుత్తకా తోడకా? ఇక ఎక్క తక్క ఏరిండ్రు అంటే కైకిలు ఇస్తా, కొద్దిగా ఏరితే గుత్త జోపుతా. ఓ రాజా హుషారుంది, నువ్వు మంచిగానే ఉన్నావు. అట్టనే ఏరుడు. మా అమ్మ మాటే శాసనం గంతే పారిగా. గీసాలు పడతా
నేను 2 సార్లు పడతా. కింద పోయింది కారా నా చేతిలో ఇవ్వడు పట్టాలంటే నేను ఆకి సంచలేదు అది నేను అయ్యా నువ్వే ఏర్పా బాగా వెళ్తాను కదా చెప్పండి నా సంచి రాజాన్నకు సాతగా ఒక పిరికడ ఎత్తే ఏమైతుంది పిరికడయ్యా మొత్తం ముళ్ళే మునిగిపోయినట్టు ఏమడుతుంది మరి లాకులు వస్తానే ఆయన తిట్టావు లాకులు ఎక్కడి రానియకు ఆకులా ఆకులే ఆకులు రానియకు. పత్తి మంచిగా వలిగింది. మంచిగా వాళ్ళకి మీరైతే వేరు ఓ గంగెల నీ వెనక బుగ్గలు ఇచ్చి పెట్టుకుంటూ పోతాను. అవుదా? అబ్బా ఏంటో బాగా కొడతాంటారా దూపు అవుతాంది బాగా. నాకైతే ఆకలి అవుతాను. ఏ తినచ్చిలో లేరుదాం పార్రా పాలి ఏంటిది ఇంత సాలు ఏరినాక తినాలి. అబ్బా ఇంత సాలేళ్ళుడా ఏ గిన్నె ఉందిరా ఒకటి గిన్నె ఉంది మరి టక్క టక్క నేరు టక్కన పోయి తినచ్చు. అబ్బో చిన్న అందరికంటే హుషారు ఉందిరో దవద వేరుకుంటూ పోతాంది. అందరికంటే నేను వెనక పడ్డానంటే మరి మనం ముందట మెస్ లేదేంటిది? అదేంటిదో కనబడతలేదుగా. ఏమన్నా ఉందా ఏంది? పంపదీసి అడిగి పంది ఏంది కిందికి వెళ్తాం. అది తురుకుతాందో చూర్రా. అది కూడా మన లెక్కన భయపడ్డది కారా? అమ్మ పందైతే గోంత లేదుర్రా. కానీ అడిగి పంది కూర అయితే మస్తు కమ్మ ఉంటది. భయపడి వాడు ఉరికింది కావచ్చు. ఏ రోగం పుట్టిందిరా మీరు గట్టు ఊరికత్తురు ఆ పని కావాలి నాశనం నాశనం చేయించు. దానికి దొరుకుతా గోంత దొరుకుతున్నాయి. బుక్కడైతే బువ్వది నా పాలు రింగ ఇలా బట్టి తెస్తానా తెత్తన్న నడు నడుండ్రి ఏదో పీకిన్ వచ్చినట్టు సాయత్ పరంగా నడుస్తాండ్రు. నా బొత్తాలు అయితే మొత్తం బుర్రు 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 అంటే అబ్బా బాగా ఆకలి అవుతాను. వీళ్ళు మూతలు ఎప్పుడు తిస్తారు, నేను ఎప్పుడు తింటాను. అబ్బా ఎవరెవరు ఏం కూరలు తెచ్చిందో ఏమో. అబ్బా ఇవాళ 4 గడ్డ కూర అయితే మంచిగా ఉండు. ఎవరెవరు ఏం కూరలు తెచ్చిల్లో ఏమో అన్ని కూరలు వేసుకొని ఒత్తు కలుపుకొని తింటా. ఇల్లేంది ఒక్కరు కూడా మూతలు తీస్తలేరు. తింటారా తినరా తినండి తినండి ఇంకా మూతలు కూడా తీస్తలేరు. సీతాన్న రాజావా ఇప్పుడు మూత గట్టిగా ఉంది. దానికన్నా చీమలు పట్టినాయి అమ్మా. అన్నాలు పడతాను అందుకే మలుసుకుంటాను. బొమ్మలైతే పప్పు కమ్మ ఉంటది. నేనైతే నమ్మ తింటా. ఇది పప్పారా చిన్ని? అయితే నాకు కొంచెం వేస్తావారా? మా ఎత్తా అని మీరేం కూర తాత? అది వంకాయ టమాటారా? నేను కొంచెం వేసుకుంటా. నేను కూడా వేసుకుంటా. అమ్మ నువ్వు కూడా కొంచెం వేసుకో. మరి గంట సేపు ఆలోచించిన నీ కూర నీకే గుర్తులేదా తాత? నువ్వు టక్కని అడిగేసరికి ఏం చెప్పాలని అర్థం కాలేదు చిన్ని. అందరు నా మొక్కలు చూస్తారా? తినులు ఎవరు చెప్పి 4 తెచ్చుకున్నారుగా. అరే శ్రీ ఏం కూర తెచ్చినవురా? నేనేమో కూర తెచ్చుకోలేదు మామ. అన్నం వండేసరికి బాగా లేట్ అయింది. ఇక కూర వండేసరికి ఎంత లేట్ అవుతుందేమో అని తనమే తెచ్చుకున్నా. ఇక మీరు మంచికి తెస్తారు కదా.
ఇయ్యరేందు అట్లా చూస్తారు. వేస్తాం వేస్తాం వేస్తామా మన కూర కొంచెం వేద్దాం మనకి. అయ్యో ఎంత పని అయ్యారా భగవంతుడా. ఏమైంది మామ కూర మొత్తం అన్నాలు పడ్డది ఏంది? అలా కూరనే లేదు కదా. కాదురా, చిన్న గిన్నెల కూర పెట్టి పొయ్యి కాడ మరి చచ్చిండ్రా. ఇడు అందరిని కూర కచ్చుకొని తినేటోడు ఇడు నిజంగా కూర వండుకున్నాడు అంటవా? ఇంకా భయపడతాను తాత. నేను మా పప్పు పోతానా పోతా. కొత్తవారా చిన్ని? పోతా. ఈ చిన్ని మాట అంటే మాటే పోతుంది. చిన్ని చిన్ని నాకు కూడా కొంచెం పోయాలి. పోతా. చిన్ని ఎంత మంచిగా. రాజా మీదేం కూర? అనిపిత్తల కూర బిడ్డ. అనిపిత్తుల కూర. ఏమైందవ్వా కవర్లో పురుగు పడ్డదా? అయ్యో మన కూర డబ్బేదిరా. మా అవ్వ కూర ఎప్పుడు వండింది, దాని డబ్బులు ఎప్పుడు పెట్టింది? నన్ను చూస్తావారా నాల మొక్క పొడ ఇంట్లో పెట్టలేదా? అసలు వీళ్ళందరు నిజంగా కూర వండుకున్నారా? ఏదో తేడా కొడుతుంది. పోనీ పోయేస్తామన్నా గాని ఇల్లు దగ్గర లేదు కదరా దేవుడా. అయ్యో పాపం అమ్మ. ఇప్పుడు ఇంటి దాకా ఏం పోతావమ్మా? నేను మా పప్పు పోతలే. అబ్బా మా తల్లే. పోయి బిడ్డ పోయి. నీదేం కూరనే? నన్నే పెద్ద బాబు. నిన్నే. కాకరకాయ పులుసు. కాకరకాయనా? అయ్యో ఏమైంది? ఇలా పులుసు ఏది? ఇనికింది కావచ్చు. ఏ కాదు, మా అమ్మ పోసుడే మర్చిపోయింది అనుకుంటా. మీ మమ్మీకి అసలే మతి మరపు ఎక్కువ. నువ్వు పోసుకొని అది టైపిక్గా. ఇప్పుడు నా కూర ఎట్లా? ఇప్పుడు నా పప్పు అడుగుతుందా ఏంది? నువ్వేం కూరనే గంగజల? ఆనిక్కాయనే. అనిక్కా కూరనా? నేను తింటా. అవన్న తింటావానే? నాకు అద్దు బిడ్డ, మోకాలు నొప్పులు. అయ్యో మా అమ్మ కూడా కూర పెట్టలేగా. అమ్మో ఇలా ఎవరు కూర తెచ్చుకోలేగా. ఇప్పుడు ఈ పప్పు ఇళ్ళకెత్తే నాకేడ కాలుతుంది. సప్పుడేక నేను అప్పటికి తింటా. అందరు మర్చిపోయాను. రాజుగారు మర్చిపోయాను, సాత్కా మర్చిపోయాను, నువ్వు మర్చిపోతే గంగిలా మర్చిపోయాను. ఇంత ఘోరం. ఏమైంది లోపల ఎందుకు పెడతాను? నాకు ఇప్పుడు తినబుద్ధి అయితే లేదు రాజు. నేను అప్పటికి తింటా. అయ్యో చిన్ని, వాళ్ళకు తినపోతే బొత్తనొత్తదిరా. ఘోరంగా నొత్తది. అగో అనంగా పెడతాను చిన్ని. మాకు పప్పెత్తా అంటే ఇక మా అమ్మ కూడా ఇలా పప్పు పోసుడు మర్చిపోయింది అనుకుంటా. ఇల్లేం లేదు. ఏది టీ చిన్ని? పోసింది చిన్ని. లుట్ట ఊగుతాంది చూడాగో. అంటుందా? అవి నీళ్లు కావచ్చు తాత. మా అమ్మ ఒక్కొక్కసారి బోళ్ళు ఏమి నీళ్లు పడవేది. ఒకసారి నేను చూస్తే చూడే చూడు. పప్పేను రా. పప్పే పప్పే చిన్ని. పప్పేనా? పప్పే అప్పుడు మోసుకుంటా. అమ్మాగే నువ్వు పోసుకున్న తర్వాత మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు. మరి నాకేది? అయ్యో చిన్ని, నువ్వేం కూర తెచ్చుకోలేదా? ఇదేంది ఇది? ఇది పోసుకున్నదే నా పప్పు తాత. అవును కదా. అరే అయ్యో చిన్నికి ఓవలు ఉంచలేదు రా. నేను కొంచెం పోసుకున్నా. నాకెంత పడ్డది గింత అంత. నేను కొంచెం ఇంత పోసుకున్నాడు. ఓవలు
నాకల్లా లేదు, అడుగుది గిట్ట దులుపుకున్నా. ఈ రాజుగా నువ్వేరా నీ? నేను గింత అంతా పోసుకున్నా, చిన్న చిన్న అంతా. మరి ఇప్పుడు చిన్ని ఉత్తాన్నమే తినుడా? అయ్యో ఉత్తాన్నం కూడా మంచిగానే ఉంటది పిల్లగా. వెనకట ఏమి లేకపోతే మా వాళ్ళు కూడా గట్టినే పెడితే నీ గడుపుకుందాం. నువ్వద్దే రాజావా, ఉత్తాన్నం కూడా కమ్మగా ఉంటది. అవును పెద్ద బాపు, అది తుప్పేసుకొని ఇన్ని నీళ్లు పోసుకొని తింటే అబ్బా ఆ బుక్క రుసే వేరబ్బా. అవునవును నిజమే చిన్ని, అట్లా తిన్న కొద్ది మస్తు తినబోతుంది. తిను చిన్ని తిను, ఉత్తాన్నం మంచిగా ఉంటది. తిను 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 తింటా ఉత్తాన్నం మంచిగా ఉంటారు. చిన్ని మీరే తినచ్చుగా, నా పప్పు నాకుండు. నువ్వు పోసుకోమంటేనే మేము పోసుకుంది. పప్పు పోసి చెప్తావా అట్లా? మళ్ళీ లేకపోతే ఆహా, ఇట్లా నోట్ చేసుకోగానే అట్లా జారుతుంది. ఎర్ర మిరపకాయ వచ్చిందమ్మా. నిజంగా చెప్తానా, ఇటువంటి కందిపప్పు నేను నా జీవితంలో తినలే. తిన్న కొద్ది పోతాంది. తెలిపి వచ్చినప్పుడు అయితే అబ్బా తింటే పానం వెళ్ళికనే పోతాంది. నందికూరలు ఉంటాయి మామ, నందికూరలే పో. అవునరా, అది కట్టుకొని తింటే ఆ కూర రుచే వేరురా. అబ్బబ్బా ఏముందిరా పప్పు, మస్తుందిరా, మంచిగా ఉంది. ఏమంటలే పత్తి నొట్టే చెప్తానా, ఇటువంటి పప్పు నేను ఇప్పటిదాకా తినలే. అమ్మ ఉంది. తాల్పు కూడా ఎక్కువనే ఉందిరా నూనెది. కూర అయితే మొత్తం మాదాలి పాటు చిన్న పిల్లలుగా విన్నట్టు అవుతుంది. అయ్యో చిన్న ఏమైందిరా, ఆయన తన్నం తినవు. ఎంత తిన బుద్ధి అవుతుంది. గొడ్లకు గొడ్లున్నారు, ఒక్కరు కూడా కూర తెచ్చుకోలే. మళ్ళీ నడుచుకొని ఎట్లా తిన్న బుద్ధి అవుతుందో ఏమో నవ్వా. ఇంకా నేను అట్టు కలుపుకొని తింటానే డబ్బా నిండా పప్పు తెచ్చుకున్నా. ఈ పొరగాళ్ళేమో ఇత్తు లేకుండా పోసుకున్నారు. మనల్ని అంటాం. మరి అయ్యో చిన్న పిల్ల అట్టన్నం ఎట్లా తింటారని ఒక్కదాన్ని అన్నారా? అండ్లే ఎందుకంటారు, నేనంటే అడుగు పట్టుందని. నువ్వు కుడుపు అడగాను, నేను రేటప్పుడైనా జరిసే పాగలేవే. మనిషికి పానం ఉంటే అయిపోదు, ఇంత మానం కూడా ఉండాలి. ఎందుకు ఉట్టిల్లా ఏమన్నావా? మన కూరలు అడక తినడానికే ఉట్టిల్లా? ఏదో టైం పాస్ కానీ కైకిలు వస్తే నా పప్పు మొత్తం కలర్ చేసారు కిరికిస్ వాళ్ళు. పాండి పాండి, అది అన్నదానే తిన్నది బయటకు వస్తుందా? పాండి పచ్చేరుడు అనే పాయ. అరే పాలు పాలురా, పొద్దు పోతాంది పాలురా. నాకు టైం అవుతాంది పాలురా. ఏంటి ముంగట ముత్తం అంటున్నది, గీది విడిచిపెట్టిపోతారా? నువ్వు లచ్చిచ్చి నుండా మళ్ళీ పంది వచ్చేది తెలియదు. వాళ్ళకన్నా ముందుగా మావాడు తయారవుతాడు. లాంటోడి కాదు చీకటి అయితే ఏం చేస్తారు, ఎవరైనా ఉంటారా?